హాయ్ ఫ్రెండ్స్, ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ యానం తక్షశిల యూట్యూబ్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో ఒక కాంప్లెక్స్ నెంబర్ని జియోజిబ్రా క్లాసిక్ 5లో ఎలా మార్క్ చేస్తాం, అలాగే దానికి సంబంధించి రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఎలా కనుక్కుంటాం, అలాగే ఆర్గ్యుమెంట్ మాడ్యులస్ ఏ విధంగా కనుక్కొని వాటిని ఒక అవుట్పుట్ టేబుల్లో ఎలా వేయాలో ఈ ఎక్స్పెరిమెంట్లో చూపిస్తాను. సో ముందుగా మనం జియోజిబ్రా క్లాసిక్ 5ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుని ఇలా ఐకాన్ వస్తుంది జియోజిబ్రా క్లాసిక్ 5 అని. ఈ ఐకాన్ని మనం డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేయగానే ఇలాగ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనం ఈ గ్రాఫ్ని ఇలా సెంటర్ చేసుకోవాలి. సెంటర్ చేసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఆల్జిబ్రిక్ వ్యూ, ఈ రైట్ సైడ్ ఏమో గ్రాఫిక్ వ్యూ. సో ఇక్కడ మనం రైట్ క్లిక్ చేస్తే గ్రాఫిక్స్లో వెళ్తాం. గ్రాఫిక్స్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ యాక్సిస్ని మనం బోల్డ్ చేసుకోవాలి. అలాగే లైన్ స్టైల్ ఉంది కదా, అది కూడా మనం ఇది బోల్డ్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ లేఅవుట్ ఆప్షన్లో ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి లేఅవుట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇన్పుట్ బార్ని ఇది క్లిక్ చేస్తాం. సో అప్పుడు ఇన్పుట్ బార్ కింద ఉన్నది పైకి వస్తుంది. ఇప్పుడు మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ తీసుకుందాం. సో మనకి ఇచ్చిన ఆ క్వశ్చన్ ప్రకారం కాంప్లెక్స్ నెంబర్ ఏంటంటే z = 4 + 3i. ఇది ఇన్పుట్ బార్లో మనం z1 కింద మనం మార్క్ చేయాలి. సో z1 అంటే z సఫిక్స్, దానికి షిఫ్ట్ అండర్లైన్ 1 = 4 + 3i అని టైప్ చేయాలి. టైప్ చేసి మనం ఎంటర్ కీని ప్రెస్ చేయగానే మన ఇలా z1 వస్తుంది. సో z1 దగ్గర ఈ పాయింట్ దగ్గర మనం రైట్ క్లిక్ చేసి ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ నేమ్ అండ్ వాల్యూ, అలాగే మన కలర్ ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఇది క్లోజ్ చేసేద్దాం. సో z1 = 4 + 3 ఇలా మార్క్ అయ్యిందనమాట. ఈ ప్లేన్ని మనం ఆర్గాన్ ప్లేన్ అని కూడా అంటాం. సో తర్వాత దీనికి సంబంధించి మనం రియల్ పార్ట్ కనుక్కుంటాం. సో దీనికి ఇన్పుట్లో రియల్ కమాండ్కి మనం ఆర్ అందాం. ఫస్ట్ రియల్ పార్ట్ని ఆర్తో క్యాపిటల్ ఆర్తో డినోట్ చేద్దాం. సో REAL రియల్ అనగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది కమాండ్. సో ఈ ఎక్స్ ప్లేస్లో మనం z1 కనుక్కోవాలి కాబట్టి సో z సఫిక్స్ 1 అనగానే మనకి ఆ కాంప్లెక్స్ సంబంధించిన రియల్ పార్ట్ వస్తుంది. సో R = 4 అనమాట. సో ఇప్పుడు అలాగే ఇమేజినరీ పార్ట్ కూడా కనుక్కుందాం. సో దాన్ని మనం క్యాపిటల్ ఐని డినోట్ చేద్దాం. సో I = స్మాల్ లెటర్స్ ఇమేజినరీ అనగానే మనకి కమాండ్ ఓపెన్ అవుతుంది. సో ఇమేజినరీ ఈ ఎక్స్ ప్లేస్లో z1. సో z1 సంబంధించిన కాంప్లెక్స్ నెంబర్కి ఇమేజినరీ పార్ట్ కనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్కి ప్రెస్ చేయాలి. సో I = 3 వస్తుంది. సో మనం రియల్ పార్ట్ కనుక్కున్నాం, అలాగే ఇమేజినరీ పార్ట్ కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక O అనే పాయింట్ అంటే ఆరిజిన్ పాయింట్ని మనం ఈ గ్రాఫ్లో ప్లాట్ చేద్దాం. సో ఆరిజిన్ అంటే మీకు తెలుసు O = 0, 0 అనమాట. సో O = 0, 0 అనగానే మనకి ఆ పాయింట్ గ్రాఫ్లో ప్లాట్ అవుతుంది. సో దీనికి మనం రైట్ క్లిక్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, సో నేమ్ అండ్ వాల్యూ, అలాగే కలర్ ఇద్దాం. సో కలర్ ఇక్కడ రెడ్ ఇవ్వగానే కలర్ వస్తుంది. సో ఇది 0, 0 ఇలా ప్లాట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ z1 నుంచి x యాక్సిస్కి ఎంత దూరం అంటే సో ఇక్కడ పాయింట్ కనుక్కోవాలి. అంటే ఈ z1కి మనం x యాక్సిస్కి ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కుంటాం. అలాగే ఈ z1 నుంచి y యాక్సిస్ కూడా ఒక లైన్ డ్రా చేసి ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కుంటాం. సో దీనికి మనం ఏ టూల్స్ ఉపయోగించాలంటే ఫస్ట్ ముందుగా పర్పెండిక్యులర్ లైన్ టూల్ ఉపయోగించాలి, తర్వాత ఇంటర్సెక్ట్ టూల్ ఉపయోగిస్తాం. సో దానికి మనం టూల్ బార్లోకి వెళ్ళి ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ చూడండి, ఈ పర్పెండిక్యులర్ లైన్లోకి వెళ్ళి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి పర్పెండిక్యులర్ లైన్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్ z1ని అలాగే x యాక్సిస్ని క్లిక్ చేయడం ద్వారా మనకి ఇలా ఒక లైను వస్తుందన్నమాట. సో అలాగే మనం y యాక్సిస్, సో ఇప్పుడు తర్వాత మనం ఇంటర్సెక్ట్ టూల్ ఉపయోగిస్తాం. సో ఎందుకంటే మనకి ఇక్కడ ఈ లైన్ వచ్చి మనకి ఇక్కడ x యాక్సిస్లో ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఇంటర్సెక్ట్ కమాండ్కి వెళ్ళాలి. సో ఇక్కడ పాయింట్ దగ్గర చూడండి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అనే కమాండ్ వచ్చింది. సో ఇంటర్సెక్ట్, అలాగే ఇక్కడ ఈ పాయింట్ని మనం z1 క్లిక్ చేసి తర్వాత ఈ x యాక్సిస్ని క్లిక్ చేయడం వల్ల
మనకి ఇక్కడ పాయింట్ వస్తుంది అనమాట. సో ఈ ఏ పాయింట్ని మనం రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ దీనికి కలర్ ఇద్దాం. సో యూ కెన్ గివ్ కలర్ దిస్. సో ఇక్కడ మన నేమ్ అండ్ వాల్యూ ఇవ్వాలి. సో అప్పుడు మనకి ఏ ఈక్వల్ టు 4,0 వచ్చింది. తర్వాత ఇలాగే ఈ విధంగానే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వై యాక్సిస్ ఉంది కదా ఈ లైన్. సో ఇక్కడ నుంచి వై యాక్సిస్ గుండా ఒక లైన్ వెళ్ళేలాగా, అలాగే ఇక్కడ ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవాలి మనం Z1 నుంచి. సో దానికి కూడా సేమ్ ఇందాకలాగే ముందుగా మనం పర్పెండిక్యులర్ లైన్ టూల్లోకి వెళ్ళి ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ పాయింట్ని అలాగే వై యాక్సిస్ని క్లిక్ చేయడం ద్వారా మనకు ఒక లైన్ ఇలా వెళ్తుందన్నమాట. తర్వాత మనం ఇక్కడ ఈ వై యాక్సిస్ని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవాలి. సో దానికి మనం ఇంటర్సెక్ట్ అనే కమాండ్లోకి వెళ్ళి ఇక్కడ ఇంటర్సెక్ట్ క్లిక్ చేయడం ద్వారా ఇక్కడ ఏదైతే వై యాక్సిస్ ఉందో ఈ లైన్ని క్లిక్ చేస్తే మనకి పాయింట్ బి వస్తుంది అనమాట. సో ఈ పాయింట్ బి దగ్గర మనం రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, సో నేమ్ అండ్ వాల్యూ, అలాగే కలర్. సో కలర్ ఇద్దాం ఇక్కడ. సో దిస్ వన్, క్లోజ్ ఇట్. సో బి ఈజ్ 0,3 అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లైన్స్ని మనం హైడ్ చేద్దాం. సో ఎఫ్ అనే లైన్, ఈ లైన్ని, అలాగే జీ లైన్ అంత డినోట్ అయింది మనకి ఇక్కడ ఆల్జిబ్రిక్లో. సో ఎఫ్ని జీని మనం హైడ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇలా 4 పాయింట్స్ వచ్చాయన్నమాట. సో ఇది Z1. ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి ఓ నుంచి ఏకి ఒక సిగ్మెంట్ లైన్ గీస్తాం. సో డిస్టెన్స్ కనుక్కుంటాం. సో డిస్టెన్స్ ఆఫ్ ది ఆరిజిన్ ఫ్రమ్ ఈ పాయింట్కి అనమాట. సో దాన్ని ఏమంటామంటే మనం డి అంటాం. సో డి ఈక్వల్ టు, సో డీకి సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ సిగ్మెంట్, సో ఓఏ అందాం దాన్ని. సో పాయింట్ మనం ఓఏ, సో ఓఏ ఈక్వల్ టు సిగ్మెంట్ అని కమాండ్ ఉపయోగించండి. సో పాయింట్ వచ్చి 0, సో పాయింట్ వచ్చి మనకి ఇక్కడ O0. సో అంటే ఓ అనమాట. మనం ఆరిజిన్ ఓతో డినోట్ చేసాం కాబట్టి ఓ. ఇంకో రెండో పాయింట్ వచ్చి ఇక్కడ మనకి ఏ. సో ఎంటర్ చేయండి. ఎంటర్ అవ్వగానే మనకి ఓఏ ఈక్వల్ టు 4 వస్తుంది. సో ఇలాగే దీనికి రైట్ క్లిక్ ఇవ్వండి, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మనం కలర్ ఇద్దాం. సో ఓఏ అండ్ ఆల్సో మనం దానికి వాల్యూ ఇద్దాం. సో నేమ్ అండ్ వాల్యూ. సో క్లోజ్ ఇట్. సో ఓఏ ఈక్వల్ టు 4 అనమాట. అలాగే మనం ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి బి పాయింట్కి డిస్టెన్స్ కనుక్కుందాం. సో దానికి కూడా సిగ్మెంట్ కమాండ్ ఉపయోగిద్దాం. సో ఓబి, సో ఓబి ఈక్వల్ టు సిగ్మెంట్. సో పాయింట్ వచ్చి ఇక్కడ ఓ, ఇక్కడ పాయింట్ వచ్చి బి. సో ఎంటర్ ఇవ్వండి. సో ఓబి వస్తుంది. సో రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో దీనికి కూడా నేమ్ అండ్ వాల్యూ, అలాగే కలర్. సో యూ కెన్ గివ్ సమ్ కలర్ హియర్. సో ఈ కలర్ ఇద్దాం. సో క్లోజ్ దిస్. సో ఇప్పుడు మనం ఓఏ కనుక్కుందాం, అలాగే ఓబి కనుక్కుందాం. సో దీని నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే దీనికి కాంజుగేట్ కనుక్కుందాం. సో కాంజుగేట్ ఆఫ్ గివెన్ కాంప్లెక్స్ నెంబర్ Z1. సో దానికి మనం ఏం చేస్తామంటే Z2 అని మనం రిప్రజెంట్ చేద్దాం. సో Z2 ఈక్వల్ టు కాంజుగేట్. సో కాంజుగేట్ అనగానే మనకి ఇన్పుట్ బార్లో కమాండ్ వస్తుంది. సో కాంజుగేట్ ఈ ఎక్స్ ప్లేస్లో జెడ్ సఫిక్స్ మనం Z1కి కాంజుగేట్ కనుక్కోవాలి కాబట్టి సో Z1 అందాం. సో ఎంటర్. అప్పుడు మనకి Z2 వాల్యూ వస్తుంది. చూసారు ఇక్కడ Z2 వాల్యూ వచ్చింది. సో ఇక్కడ రైట్ క్లిక్, సో ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. అగైన్ మనం దీనికి పాయింట్ కలర్ ఇద్దాం. సో నేమ్ అండ్ వాల్యూ. సో నేమ్ అండ్ వాల్యూ షో లేబుల్ దగ్గర నేమ్ అండ్ వాల్యూ క్లిక్ చేసి ఇది క్లోజ్ చేయండి. సో ఇది క్లోజ్ చేయండి. సో క్లోజ్ చేసిన మనకి Z2 ఈక్వల్ టు 4 - 3 వచ్చింది అనమాట కాంజుగేట్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం తర్వాత ఏం చేస్తామంటే ఇది ఈ Z1కి ఎక్స్ యాక్సిస్ నుంచి రిఫ్లెక్షన్ పాయింట్ అనమాట. సో దానికి మనం ఏం చేస్తామంటే Z3 అనే పాయింట్ మనం డినోట్ చేద్దాం. సో Z3 అన్నది ఏంటంటే దీనికి రిఫ్లెక్షన్. ఆ రిఫ్లెక్షన్ ఈ కాంజుగేట్ ఒకటి అని మనం చూపిద్దాం. సో దాన్ని ఏం చేస్తామంటే Z3తో డినోట్ చేద్దాం. సో Z3 ఈక్వల్ టు రిఫ్లెక్షన్. సో రిఫ్లెక్ట్ అనగానే మనకి ఎలా వచ్చింది ఆబ్జెక్ట్ పాయింట్ ఆర్ ఆబ్జెక్ట్ లైన్. సో మనం ఆబ్జెక్ట్ లైన్ ఉపయోగించాలి.
ఎందుకంటే మనం Z1కి రిఫ్లెక్ట్ అయ్యేలా చూస్తున్నాం. అంటే ఇక్కడ రిఫ్లెక్షన్ ఎక్కడ ఇదేంటి లైన్ ఎక్స్ యాక్సిస్ అనమాట. సో ఆబ్జెక్ట్ ప్లేస్లో Z1 అని టైప్ చేయాలి, Z1. ఈ లైన్ ప్లేస్లో ఎక్స్ యాక్సిస్ అని టైప్ చేయాలి. సో ఎక్స్ యాక్సిస్, ఎంటర్. చూడండి ఇక్కడే వచ్చింది. సో కాంజుగేట్ అన్న రిఫ్లెక్షన్ పాయింట్ అన్న ఒకటి అనమాట. సో దానికోసం మనం ఇలా రిఫ్లెక్షన్ పాయింట్ కనుక్కున్నాం. సో Z3 = 4 - 3, అలాగే Z2 = 4 - 3. సో సేమ్ పాయింట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మాడ్యులస్ కనుక్కుందాం. సో దానికి M = సో దాన్ని Mతో క్యాపిటల్ ఎంత నోట్ చేద్దాం. M = మాడ్యులస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ అనమాట ఆఫ్ ఈ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ దేంతో ఉంది మనం Z1తో. సో ABS అని కమాండ్ ఇద్దాం. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఈ ఎక్స్ ప్లేస్లో మనం కాంప్లెక్స్ నెంబర్ ఏంటి ఇక్కడ Z1, Z1. సో ఎంటర్ చేయండి. సో M = 5 వచ్చింది. సో ఇది మాడ్యులస్. దీని ఏమంటాం అంటే మాడ్యులస్ ఆఫ్ ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ అనమాట. ఇది మాడ్యులస్ అవునా కదా అని మనం ఒకటి చూస్తాం ఇక్కడ. అంటే ఆరిజిన్ నుంచి ఈ Z1కి డిస్టెన్స్ కనుక్కుంటాం. ఆ డిస్టెన్స్ ఈ మాడ్యులస్ రెండు ఒకటేనా అని చూస్తాం అనమాట. సో దానికి ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ లైన్ డ్రా చేయాలి కాబట్టి దానికి సిగ్మెంట్ కమాండ్ ఇద్దాం. సో దాన్ని క్యాపిటల్ Dతో డినోట్ చేద్దాం. సో D = సిగ్మెంట్ కమాండ్ ఇవ్వండి. సో సిగ్మెంట్లో పాయింట్ ప్లేస్లో ఆరిజిన్ అంటే ఇక్కడ ఓతో డినోట్ అయ్యి ఉంది. సో మనం క్యాపిటల్ లెటర్ ఇచ్చాం. సో షిఫ్ట్ O. ఇక్కడ రెండో పాయింట్ వచ్చి ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ అనమాట. సో Z1, ఎంటర్. సో చూసారా ఇక్కడ నుంచి లైన్ వచ్చింది. D = 5. చూసారా M = 5, D = 5 అంటే రెండు ఒకటే అనమాట. సో దీని డిస్టెన్స్. సో ఇదేంటంటే దీని రైట్ క్లిక్ ఇద్దాం, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్, ఇక్కడ నేమ్ అండ్ వాల్యూ, అలాగే కలర్ కూడా ఇద్దాం. సో కలర్ కెన్ గివ్ దిస్ కలర్. సో క్లోజ్ దిస్. సో D = 5 వచ్చింది అనమాట. ఇప్పుడు అలాగే మనం ఇక్కడ కాంజుగేట్ ఉంది కదా Z2, దీనికి కూడా మనం డిస్టెన్స్ కనుక్కుందాం ఆరిజిన్ నుంచి. సో నెక్స్ట్ దాన్ని స్మాల్ d అందాం. స్మాల్ d = సిగ్మెంట్ కమాండ్ ఇవ్వండి. సో అగైన్ పాయింట్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆరిజిన్. సో మనం O నుంచి ఇస్తున్నాం. సో ఫస్ట్ పాయింట్ O. సో షిఫ్ట్ O. ఇక్కడ రెండో పాయింట్ ఏంటంటే Z2 అనమాట, కాంజుగేట్. సో Z2, ఎంటర్. సో మనకి D వచ్చింది, స్మాల్ d. సో ఇది అలాగే దీన్ని కూడా మనం రైట్ క్లిక్, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. సో ఏదైనా కలర్ ఇద్దాం మనం. సో యూ కెన్ గివ్ కలర్ దిస్ ఆర్ దిస్ కలర్. సో బేసిక్లో ఇక్కడ నేమ్ అండ్ వాల్యూ. సో మనకి ఈ రెండు ఒకటే అని తెలియదు అనమాట. క్యాపిటల్ D = 5, అలాగే స్మాల్ d = 5. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ మనకి ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ అయినా దాని కాంజుగేట్ అయినా రెండు ఒకటే అనమాట. సో మాడ్యులస్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఆర్గ్యుమెంట్ కనుక్కుందాం. సో ఆర్గ్యుమెంట్ ఆర్ యాంప్లిట్యూడ్. సో ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్కి అనమాట. సో దీని ఇన్పుట్లో ఏం చేయాలంటే ఆర్గ్యుమెంట్ కమాండ్ ఉపయోగించాలి. సో దానికి ARG అంటాం. సో ARG అని కమాండ్ ఓపెన్ అవుతుంది. సో ఈ ఎక్స్ ప్లేస్లో Z1 అనగానే మనకి ఇలా ఆల్ఫా = 36.87. సో ఇది యాంగిల్. సో అది ఇది ఒకటేనా చెక్ చేయడానికి మనం యాంగిల్ అనే కమాండ్ ఇద్దాం. సో యాంగిల్ బిట్వీన్ ఈ కాంప్లెక్స్ నెంబర్ అలాగే ఎక్స్ యాక్సిస్ అనమాట. సో దీని పాయింట్ ఏముంది ఇక్కడ A ఉంది. సో ఈ యాంగిల్ మన ఎక్స్ యాక్సిస్తో ఏం ఫామ్ చేస్తుంది అన్నది మనం చూస్తాం. అది ఇది ఒకటేనా అని చూస్తాం. అంటే ఇక్కడ ఆల్ఫా 36.87 వచ్చింది ఆర్గ్యుమెంట్. సో రెండు ఒకటేనా అని చూస్తాం అనమాట. సో యాంగిల్ కమాండ్ ఇద్దాం దానికి. యాంగిల్ అనగానే మనకి ఇలా ఆబ్జెక్ట్ అని వస్తుంది ఫస్ట్ కమాండ్. సో ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే O అని ఇద్దాం. సో యాంగిల్లో మనం ఫస్ట్ పాయింట్ ఇక్కడ E అని ఇవ్వాలి. సో ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే A అనేది క్యాపిటల్ A, కామా, తర్వాత O, కామా, Z1. సో ఎంటర్ ఇవ్వండి. చూసారా బీటా అని వచ్చింది. సో బీటా = 36.7 అంటే ఈ యొక్క కాంప్లెక్స్ నెంబర్ ఈ ఎక్స్ యాక్సిస్తో ఒక యాంగిల్ ఫామ్ చేస్తుంది. ఆ రెండు ఒకటే అనమాట. ఆర్గ్యుమెంట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అయినా యాంగిల్ అయినా సేమ్. సో ఆ రెండు ఒకటే అని తెలియంది. అలాగే మనం ఈ యొక్క రిఫ్లెక్షన్ పాయింట్ ఆర్ కాంజుగేట్ పాయింట్తో కూడా మనం చెక్ చేయొచ్చు. సో కాంజుగేట్ పాయింట్తో కూడా చెక్ చేద్దాం. సో దానికి ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఇక్కడ Z2 అందాం, Z2. సో అప్పుడు మనకి గామా అని వస్తుంది అనమాట. అంటే మైనస్, ఎందుకంటే రిఫ్లెక్షన్ పాయింట్ కాబట్టి మైనస్ వస్తుంది, -36.87. సో ఈ విధంగా మనం
ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్కి రియల్ పార్ట్ కనుక్కోవచ్చు, ఇమాజినరీ పార్ట్ కనుక్కోవచ్చు, అలాగే వాటికి సంబంధించిన మాడ్యులస్ కానీ కనుక్కోవచ్చు, అలాగే దానికి సంబంధించిన యాంగిల్ కానీ యాంప్లిట్యూడ్ కానీ అనమాట. ఆ రెండు ఒకటే. సో ఇప్పుడు మనం ఈ అన్నింటినీ మనం ఈ వాల్యూస్, ఈ ఆల్జిబ్రిక్ వాల్యూస్లో వచ్చిన వాల్యూస్ అన్నింటినీ మనం అవుట్పుట్ టేబుల్లో వేసుకోవాలి. సో ఇక్కడ మనం ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏంటి 4+3 అలా డిఫరెంట్ కాంప్లెక్స్ నెంబర్స్ మనం ఇది ట్రై చేయొచ్చు. సో దానికి కోసం ఇక్కడ టూల్ బార్లోకి వెళ్ళి ఇన్పుట్, ఇక్కడ స్లైడర్ ఉంది కదా, స్లైడర్లో క్లిక్ చేస్తే మనకి ఇన్పుట్ బాక్స్ వస్తుంది. సో ఇన్పుట్ బాక్స్ ఇక్కడ మనం క్యాపిటల్ జెడ్ అన్నాం. సో జెడ్ ఈక్వల్ టు ఇది లింక్ ఆబ్జెక్ట్లో మనం ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్కి అసైన్ చేయండి, అంటే Z1కి అసైన్ చేయాలన్నమాట. సో క్లిక్ ఓకే అనగానే మనకి ఇక్కడ మనం ఏదైనా డిఫరెంట్ నెంబర్స్ మార్చుకోవడం ద్వారా మనకి ఇక్కడ డిఫరెంట్ వాల్యూస్ జనరేట్ అవుతాయి అన్నమాట. సో ఆ విధంగా మనం ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ ఏదైనా కాంప్లెక్స్ నెంబర్కి రియల్ వాల్యూ, ఇమాజినరీ పార్ట్, అలాగే మాడ్యులస్, అలాగే యాంగిల్ కనుక్కోవచ్చు. సో ఇవన్నీ మనం అవుట్పుట్ టేబుల్లో వేయాలి. సో వేయండి ఇక్కడ అవుట్పుట్ టేబుల్లో. సో చూపిస్తాం మీకు ఎలా అవుట్పుట్ టేబుల్ వేయాలో. సో ఇక్కడ ఉంది అవుట్పుట్ టేబుల్. సో ఇచ్చిన వాల్యూస్ మనం ఇలా అవుట్పుట్ టేబుల్లో వాల్యూ వేయాలి. చూసారా, కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాం Z1, అలాగే రియల్ పార్ట్ అంటే 4, డిస్టెన్స్ ఆఫ్ Z1 ఫ్రమ్ y యాక్సిస్ 4. సో ఆ రెండు ఈక్వల్ అయినా ఎస్. ఇమాజినరీ పార్ట్ I ఈక్వల్ టు 3, అలాగే డిస్టెన్స్ ఆఫ్ Z1 ఫ్రమ్ x యాక్సిస్ 3 ఈజ్ రియల్ పార్ట్ ఆఫ్ Z1, డిస్టెన్స్ ఆఫ్ Z1 ఫ్రమ్ y యాక్సిస్ ఈజ్ ఈక్వల్ ఎస్. సో మాడ్యులస్ ఆఫ్ Z1 అంటే m ఈక్వల్ టు 5, అలాగే డిస్టెన్స్ బిట్వీన్ Z1 అండ్ ఆరిజిన్ D ఈక్వల్ టు 5, రెండు ఒకటేనా ఎస్. అలాగే కాంజుగేట్ ఆఫ్ Z1 అంటే Z2తో డినోట్ చేస్తాం మనం 4 - 3i, అలాగే రిఫ్లెక్షన్ పాయింట్ Z3, ఆ రెండు ఒకటేనా ఎస్. అలాగే యాంగిల్ కనుక్కున్నాం ఎస్. సో ఈ విధంగా మనం అవుట్పుట్ టేబుల్లో వేయాల్సి ఉంటుంది. సో దీంతో ఈ వీడియో పూర్తయింది. ఇప్పుడు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.